హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మీ అందరి కోసం ఒక కానుక ఉంది. ఏంటో చెప్తాను. ముందుగా ఎందుకు ఈ కానుక ఇస్తున్నాము మీరు అనుకోవచ్చు కదా, ఇప్పుడేమీ పండగలు లేవే, మరి ఎందుకు వీళ్ళు విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు కానుక ఇస్తున్నారు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఉందండి, ఒక మంచి సందర్భం. మీ అందరికీ కూడా, మనందరికీ కూడా, అందరికీ కూడా ఇష్టమైన సందర్భం. ఏంటి? మన అరిథమెటిక్ మాంత్రికుడు ఉన్నారా? ఎవరు? మన విఎంఆర్ సార్. ఆయన బర్త్డే ఈజ్ ఆన్ 8th ఫిబ్రవరి. సో ఆయన బర్త్డే సందర్భంగా మీ అందరి కోసం ఒక మంచి కానుక ఇస్తున్నారు. దానికి ముందుగా ఒక్కసారి మీ అందరితో మన సక్సెస్ సాగా గూర్చి మీతో పంచుకోవాలని మళ్ళొక్కసారి చెప్తున్నాను. చూడండి, మన సక్సెస్ జర్నీ ఆన్లైన్తో స్టార్ట్ అయిందండి. ఎప్పుడు? 9th మే 2020. మీరు అనుకుంటున్నారు కదా, మీరు 9th మే రోజు స్టార్ట్ చేశారు, అప్పుడే దానికి సక్సెస్ అని ఎలా అంటున్నారు అని. మాకు డెఫినెట్గా తెలుసండి, మీ అందరి సపోర్ట్ మనకు ఉంటుందని. కారణం కూడా లేకపోలేదు. మనకి విఎంఆర్ సార్ 2020లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, కానీ దానికి ముందు ఆయనకి స్టూడెంట్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. అంటే అరిథమెటిక్ అంటే ఆయనకి జస్ట్ అనమాట, ఫింగర్ టిప్స్ మీద, వితౌట్ యూజింగ్ ద పెన్ పేపర్, అంటే పేపర్ ఫ్రీ పెన్ ఫ్రీ మెథడ్స్తో ఆయన హీఈస్ వెరీ ఫేమస్. ఒకవేళ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే ఒక్కసారి ఆయన క్లాస్ వినండి, నా మాటల్ని అక్షర సత్యం అని మీరు డెఫినెట్గా చెప్తారు. అందుకనే వీఆర్ సేయింగ్ దట్ ఇది సక్సెస్ స్టోరీ. ఆ సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది 9th మే. అది కూడా ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, చాలామంది స్టూడెంట్స్ కరోనా టైం ఇళ్లలో ఉన్నారు, కోచింగ్ సెంటర్స్ ఎక్కడ కూడా పనిచేయట్లేదు, ఎక్కడ కూడా వెళ్ళి పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అన్నటువంటి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సార్ వచ్చేసి మీ అందరి కోసం ఐ స్టార్ట్ అని అన్నారు. అందుకనే వీఆర్ సేయింగ్ దిస్ ఈజ్ అవర్ సక్సెస్ స్టార్టెడ్, అంటే మన జర్నీ స్టార్టెడ్ ఆన్లైన్లో 9th మే 2020లో. అప్పటి నుండి ఇప్పటి వరకు 2 lakh+ స్టూడెంట్స్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. మీలో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే విఎంఆర్ లాజిక్స్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, విఎంఆర్ లాజిక్స్ అని మీరు వెంటనే డౌన్లోడ్ చేయండి. అంటే మీరు సక్సెస్ని డౌన్లోడ్ చేస్తున్నారు అని భావించండి. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ మై వర్డ్స్ మీకు తెలుస్తుంది, నిజమే చెప్తున్నానని. సో అదేండి, 2 lakh+ స్టూడెంట్స్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ డౌన్లోడ్స్ అండి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏ జాబ్ కోసమైతే, అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసమైతే వాళ్ళు కలగన్నారో ఆ కళని మన విఎంఆర్ లాజిక్స్ సాకారం చేసింది. వాళ్ళ కన్న కళల జాబ్ని వాళ్ళు కొట్టేశారు. నౌ నెక్స్ట్ ఇంకో విషయం మాట్లాడుకుందాం. 1 రూపీ కోర్స్. ఓకే, సో యూ గాట్ ఇట్ కదా. మనకి విఎంఆర్ సార్ తన బర్త్డేకి తను మన కోసం ఇస్తున్నటువంటిది ఏంటి? చాలా గొప్ప బహుమతి, 1 రూపీ కోర్స్. 1 రూపీ కోర్స్. మీరు అడగొచ్చు కదా, 1 రూపీకి నిజంగానే ఇస్తున్నారా అంటే నిజంగా ఇస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, విఎంఆర్ సార్ ఎప్పుడైనా కూడాను స్టూడెంట్స్ యొక్క అభివృద్ధినే ఆయన ఆశిస్తూ ఉంటారు. సో యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్, అలాంటప్పుడు 1 రూపీ కోర్స్ ఎప్పటికీ ఉంచొచ్చు కదా, మరి మధ్య మధ్యలో మీరు ఎందుకు కేవలం ఒక బహుమతిని మాత్రమే ఇస్తారు? మాకు త్రూ అవుట్ 365 days లీప్ అవుతే 366 days ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చండి, కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, విఎంఆర్ లాజిక్స్లో ఇచ్చేటువంటి కోర్స్, దాని యొక్క క్వాలిటీ, దాని మీద స్పెండ్ చేసేటువంటి డబ్బు, ఆ తర్వాత ఈ టెక్నాలజీ మీద స్పెండ్ చేసే డబ్బు, ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం నిజంగా ఇవ్వగలుగుతామా కదా. కాబట్టి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కోర్స్ మీకు ఇవ్వస్తున్నారు, 1 month కోసం ఇస్తున్నారు. దీని మీద ఎలాంటి లాభాన్ని ఆశించి మాత్రం కాదు, ఆ విషయం మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో అయితే ఈ 1 రూపీ కోర్స్ మనం ఎందుకు కొనాలి, 1 month కోసమే ఉండే ఈ వ్యాలిడిటీ ఏంటి అనే దాని మీద నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికి ముందు అసలు మనకు విఎంఆర్ లాజిక్స్ ఎందుకు నేను సక్సెస్ జర్నీ అంటున్నాను అనేది మీకు సాక్ష్యాలతో సహా మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ప్లీజ్ సే దిస్. సరే, ఇప్పుడు ఈ 1 రూపీ కోర్స్ వ్యాలిడిటీ ఏంటి? 1 month అన్నాను. మరి ఎప్పటి నుండి మీరు కొనొచ్చు, ఎన్ని రోజుల వరకు కొనొచ్చు? చూడండి, 7th, 8th, 9th ఫిబ్రవరి, అంటే సార్ బర్త్డేకి ఒక రోజు ముందు నుండి ఒక రోజు తర్వాత వరకు. ఓకే, సో 7th, 8th, 9th ఫిబ్రవరి మీరు ఈ 1 రూపీ కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దామండి,
ఎందుకు మనం సక్సెస్ అని మాట్లాడుకుంటున్నాం, సక్సెస్ జర్నీ అని ఎందుకు మాట్లాడుతున్నాం? నేను మీకు ఇక్కడ సాక్ష్యాలతో సహా ఐ కెన్ షో ఇట్. బట్ ఒకసారి మళ్ళీ చూడండి, ఈ ₹1 కోర్స్ మీరు దేన్ని పర్చేస్ చేసుకోవచ్చు దాన్ని చెప్పిన తర్వాత దాని సాక్ష్యాలతో సహా మీ ముందుకు వస్తాను. చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ బ్యాంకింగ్, గ్రూప్ డి, గ్రూప్ 4, సింగరేణి, ఐబీ, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఇలా ఒకటేంటండి, మీరు ఏ జాబ్ కోసం అయితే ఆలోచిస్తున్నారో, ఏ జాబ్ని కొట్టాలనుకుంటున్నారో ఆ కోర్స్ మన విఎంఆర్ లాజిక్స్లో అవైలబుల్గా ఉంది. నా ఇప్పుడు ఈ ₹1తో ఏ కోర్సుని మీరు పర్చేస్ చేయొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగేటువంటి గ్రూప్ 2, 3 and 4, దెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. చూసారా ఎన్ని కోర్సెస్ ఉన్నాయో? ఏ కోర్స్ అయినా సరే కేవలం ₹1కి మాత్రమే, ఓన్లీ ఫర్ ₹1. ఇప్పుడు రెడీగా ఉన్నారు కదా? విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ సాగా. చూడండి, ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మేము ఇచ్చేటువంటి సాక్ష్యాలు 100కి 100% వ్యాలిడ్. ఓకే, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనేది మీలో అందరికీ తెలిసే ఉంటుంది. 100కి 100%. ఇందులో ఇచ్చే ప్రతి స్టూడెంట్ విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ స్టూడెంట్ ఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్, వీళ్ళవే హాల్ టికెట్తో సహా ఇచ్చాము. మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడైనా మీకు కనిపిస్తే యూ క్యాన్ డైరెక్ట్లీ టాక్ అండ్ యూ క్యాన్ వౌచ్ అవర్ వర్డ్స్. ఇప్పుడు చూద్దాం, తెలంగాణ ఎస్ఐ ఈ ఫలితాలు వచ్చేసాయి కదండి. వీళ్ళందరూ కూడా ఈ జాబ్ సాధించినటువంటి మా విద్యార్థులు. అయితే ఈ ఎగ్జామినేషన్ ఎప్పటిదో కాదండి, మొన్న జరిగినటువంటి ఎగ్జామ్, 2023లో జరిగినటువంటి ఎగ్జామ్. వీళ్ళందరూ కూడా మా ఆఫ్లైన్ ఆన్లైన్ స్టూడెంట్స్. అయితే ఒక విషయం అండి, ఇందులో ఇంకా కొన్ని ఫొటోస్ రావాల్సి ఉన్నాయి, ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వేరు వేరు రీజన్స్ వల్ల ఎక్కడెక్కడో స్కాటర్ అయి ఉండటం వల్ల మమ్మల్ని అప్రోచ్ కాలేకపోయారు. వీళ్ళందరి యొక్క సక్సెస్ సాగా మీరు ఒక్కసారి యూట్యూబ్లో విఎంఆర్ లాజిక్ సక్సెస్ సాగా అని జస్ట్ టైప్ చేయండి, మీకు మా వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఒక్కసారి వినండి. ఎందుకు వాళ్ళకు సక్సెస్ వచ్చింది, విఎంఆర్ లాజిక్స్ వాళ్ళ సక్సెస్కి ఏ విధంగా దోహదపడింది. అంటే మళ్ళీ ఒక మాట అనుకుంటున్నారేమో, మేడం మీరు బాగా ఎక్కువగా చెప్తారు, ప్రమోషన్ స్టంట్ కదా అని. లేదండి, ఏదైనా ఒక మాటని ఇన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు జనాలు ఎట్లాగైపోయారంటే చెప్పిందే వింటామన్నట్టుగా ఉంటున్నారు. ఓకే, ఒకప్పుడు ఎలా ఉండేదండి, వాళ్ళు సెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సెర్చ్ అంతా ఎక్కడ జరుగుతుందండి? యూట్యూబ్లో జరుగుతుంది, గూగుల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము మా కోసం చెప్పుకోవటం కాదు, మా దగ్గర ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ద బెస్ట్ ఉన్నారని చెప్పుకోవటం కాదు, మేము మీకు అక్కడ చూపిస్తున్నాం. ఎందుకంటే ఇది మేము చెప్తుంది ప్రమోషన్ స్టంట్ కోసం కాదు, జస్ట్ మేక్ యువర్ జాబ్ ఈజీ. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే దాంట్లో నుంచి బయటికి రావడానికి చెప్తున్న మాటలే కానీ మరొకటి కాదు. వన్స్ యూ జాయిన్, వన్స్ యూ వాచ్ అవర్ వీడియోస్, అందుకే కదండి ₹1 కోర్స్. సరే చూడండి, నా మాటలు మీకు ఎంతవరకు నిజంగా ఉన్నాయని తెలుస్తుంది. మా స్టూడెంట్స్ యొక్క మాటలు వినండి, నేను అన్న మాటలు ఎంతవరకు నిజం అనేది మీకే తెలుస్తుంది. ఓకేనా? అయితే కేవలం ఎస్ఐ అయినా కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఐ విల్ షో యూ. చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఫలితాల్లో వచ్చినటువంటి విజయాన్ని సాధించిన పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్, అందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ కాలేదు, కాకపోతే ఫోన్స్ చేసి చెప్పేశారు. అండ్ దెన్ దే సెడ్ దట్ వెల్కమ్. వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళది వెంటనే ఒక వీడియో చేసి మీకు వెంటనే రిలీజ్ చేస్తాము. యూ కీప్ వాచింగ్ అస్, కీప్ ఫాలోయింగ్ విఎంఆర్ లాజిక్స్, యూ గెట్ ఆల్ అప్డేట్స్. నా ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో జాబ్ కొట్టిన వాళ్ళండి. అలాగే నా రైల్వేలో జాబ్ సాధించిన వాళ్ళు, దెన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో జాబ్ సాధించిన వాళ్ళు, ఇలా మీకు ఒక లిస్ట్ క్లియర్గా ఇస్తున్నాను చూడండి. తెలంగాణ మరియు తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐ కలిపితే మనకు కనబడుతున్నాయి కదండి, 43+ అండ్ 12+, అంటే 55+ ఉన్నారు.
మేము కరెక్ట్ నంబర్ ఇస్తున్నాం. ఏది ట్యాంపర్ చేయట్లేదు. ఓకే. 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. చేయండి. చెప్పటం వేరు, చూపించటం వేరు. సాక్ష్యాలతో సహా చూపించటం వేరు. కాబట్టి వీఎంఆర్ లాజిక్స్ ఏది ట్యాంపర్ చేయదు. ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది మీకు చూపిస్తున్నాం. సో, తెలంగాణ స్టేట్ నుండి ఎస్ఐ జాబ్ సాధించిన మా విద్యార్థులు 43 స్టూడెంట్స్, ఏపీఎస్ఐ 12, టీఎస్ కానిస్టేబుల్ 400+. అయితే మీరు అడగొచ్చు, మేడం మీరు అప్పుడే పెట్టేసుకున్నారేంటి అని. చూడండి, వీళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. కేవలం ఏంటి అంటే వాళ్ళకి ఆర్డర్ రావాలి. అప్పుడు మీకు తెలిసిందే కదండీ! కొంత ప్రాబ్లమ్ వల్ల అవన్నీ ఆపేశారు. కానీ రీసెంట్‌గా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు కదా! ఒక 15 రోజుల్లో దీని గురించి మీరేం కంగారు పడొద్దు. వి రిలీజ్ ఇట్ అన్నారు. అందుకని ఇప్పుడు ధీమాగానే చెప్తున్నాం. అప్పటి నుండి కూడా ఇదే మాట చెప్పాం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. ఒక్కసారి వాళ్ళు రిలీజ్ కానివ్వండి. వీఎంఆర్ లాజిక్స్‌లో సక్సెస్ సాగాలో ఈ కానిస్టేబుల్ వీడియోస్ మీరు ఎవ్రీడే చూడగలుగుతారు. అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ అయితే 25+ ఉన్నారు. బ్యాంకింగ్ వాళ్ళు 20, రైల్వే 18+ అండ్ ఎస్ఎస్సి జీడీ 50+. ఇలా మీరు ఇందులో ఏదో ఒక జాబ్ కదండి ఆలోచిస్తున్నారు. ప్రతి జాబ్లో మనకి విజయం అనేది మన వెన్నంటనే ఉంటుంది. నౌ డియర్ ఫ్రెండ్స్, ఇక దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వన్. మేము 2020లో అన్నాం. అప్పుడు మేము ఒక కంటెంట్ ఇచ్చాము. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఎగ్జామ్స్, ఈ మధ్యలో ఇచ్చినటువంటి కొంత వేరు అసలు యాక్చువల్‌గా 2020లో మేము ఇచ్చిన కంటెంట్‌లో ఆల్రెడీ మేము కొన్ని ఈ మోడల్స్ రావచ్చు అని ఊహించి మేము ఇచ్చేసాము. ఓకేనండి. కాబట్టి అది మీరు ఆల్రెడీ ఇవి ఎవరైతే ఈ విజయాన్ని సాధించారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ప్లస్ మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో అప్పుడు వచ్చినటువంటి ప్యాటర్న్స్, అలా ప్రతిసారి కూడా వీఎంఆర్ లాజిక్స్ కంటెంట్‌ని అప్డేట్ చేస్తూనే ఉంటుంది. సో నౌ ఇట్ ఈస్ అవైలబుల్. ఇక్కడ చూడండి, అరిథమెటిక్ మన వీఎంఆర్ సరే మీకోసం ఎవ్రీడే 1 అవర్ వీడియో. మీరు మన యొక్క యాప్‌లో మీరు ఏ కోర్స్‌ని పర్చేస్ చేసినా సరేనండి. మీరు చివరికి ₹1 కోర్స్ పర్చేస్ చేసినా సరే, ప్రతిరోజు ఒక్క గంట కేవలం వీఎంఆర్ సార్ ఒక అరిథమెటిక్‌లో నుండి ఒక టాపిక్ తీసుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ షార్ట్ కట్స్, ఆయన చెప్పేటువంటి ఆ టిప్స్‌ని ఒక్కసారి చూడండి. ఎవ్రీడే 1 అవర్. అలాగే రీజనింగ్‌లో మీ అందరికీ తెలుసు, ఇద్దరు ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఒకరు కాదంబరి అంటే నేను, మరొకరు సౌమ్య గారు. ఇద్దరము ఉన్నాము. నేను ఆల్రెడీ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ కూడా అప్డేట్ చేస్తున్నాను. కొత్తగా ఎస్ఎస్సి సీజీఎల్ దాంట్లోనూ ప్రతి టాపిక్‌లో నుండి కూడా నేను ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాను. ఎస్ఎస్సి జీడీ టెస్ట్ పేపర్స్ అప్డేట్ చేస్తున్నాను. చాలా వరకు అయిపోయాయి. దాన్ సౌమ్య మేడంతో అయితే మనకి రీసెంట్‌గా ఆవిడన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టేశారు. దాన్ ప్యూర్ మ్యాథ్స్‌లో సౌమ్య ఆవిడ అప్డేట్ చేశారు. అండ్ ఇంగ్లీష్‌లో వచ్చేసి మిథున్ గారు అప్డేట్ చేసిన కంటెంట్ ఉంది. అండ్ నాది వచ్చేసి ఎవ్రీ వీక్ మీకు 3 వీడియోస్ రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ వీఎంఆర్ లాజిక్స్ ఎలా టైంతో పరిగెడుతూ ఉంటుంది. ఓకే, టైమ్ అండ్ వీఎంఆర్ పక్కనే నడుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కంటెంట్ మీకోసం. నౌ డియర్ ఫ్రెండ్స్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకు కేవలం ఇంగ్లీష్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్సే ఉన్నాయా అరిథమెటిక్‌తో కాదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. హిస్టరీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హిస్టరీలో బాలు సార్, బాలకృష్ణ సార్, కడియం రమేష్ సార్ ముగ్గురు. మీరు అడగొచ్చు, ముగ్గురు చేత ఎందుకు చెప్పిస్తున్నారు అండి అని. చూడండి, ఎందుకు చెప్పిస్తున్నాము, అందరూ బెస్ట్ ఫ్యాకల్టీయే, అందరూ కూడా బెస్ట్ ఫ్యాకల్టీయే. అయితే మనకి ఒక్కొక్కరి వి ఫీల్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిమ్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హర్ అంటాం. అరిథమెటిక్ వస్తే ఎవరైనా విఎంఆర్ గారితోనే కంఫర్టబుల్గా ఉంటారో ఆయన సబ్జెక్ట్తో. కానీ ఇక్కడ మిగతా వాళ్ళన్నిటిలో కూడాను మీరు ఒక్కసారి చూడండి, మీరు ఎవరితో కనెక్ట్ అవుతున్నారు అనేది మీకు కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరి టీచింగ్ స్టైల్, అందరూ ఇచ్చేది కూడా ద బెస్ట్ వన్. కానీ టీచింగ్ స్టైల్తో వి గెట్ కనెక్ట్ టు, వీటితో ఇలా ఉంటాము, వాళ్ళతో అలా కనెక్ట్ అవుతామంటాం కదా. అందుకని మేము ఏం చేసామంటే అసలు ఈ సబ్జెక్ట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చేసామండి. అందుకని సో హిస్టరీలో ముగ్గురు, అంటే ఏపీ హిస్టరీలో మళ్ళీ ఇద్దరు, దత్తు సార్ ఉన్నారు, మళ్ళీ బాలకృష్ణ సార్ ఉన్నారు, పాలిటీలో తిరుమల్ సార్ ఉన్నారు, రోహిత్ సార్ ఉన్నారు, జాగ్రఫీకి వచ్చేసరికి శివకుమార్ సార్, తర్వాత రామాంజనేయులు సార్, ఆ తర్వాత గిరిధర్ సార్.
ఎకానమీలోకి వచ్చేసరికి ప్రభాకర్ చౌటి, వీరి గురించైతే మీరు అందరూ చాలా సార్లు విని ఉంటారు కదా. వారిని కూడా విఎంఆర్ లాజిక్స్తో అసోసియేట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత వెంకట్ సార్. నౌ డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ మూమెంట్కి వచ్చేసరికి బాలకృష్ణ గారు, సురేష్ గారు, సైదుల్ గారు, దత్తు గారు నలుగురు వచ్చేసారు. అండ్ తెలంగాణ హిస్టరీ సురేష్ సార్ అండ్ బాలకృష్ణ సార్. సో మీరు ఇక్కడ చూడండి, ప్రతి సబ్జెక్ట్, మేము ఏ సబ్జెక్ట్ ఇందులోంచి 2 క్వశ్చన్స్ వస్తాయా 3 వస్తాయా కాదు, కంప్లీట్ సబ్జెక్ట్ని మేము మీకు ఇస్తున్నాం. మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూస్తే సుధీర్ గారు అండ్ సైదుల్ గారు ఉన్నారు. నా సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే సుధీర్ గారు ఉన్నారు. బయాలజీలో డేవిడ్ సార్ అండ్ శరణ్య మ్యామ్. అండ్ డియర్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి వేముల సైదులు సార్. ఆయన ఎంత ఫేమ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైనా సరే కరెంట్ అఫైర్స్ అనగానే వేముల సైదులు గారిని తీసుకుంటారు కదా. వారు మనతో అసోసియేట్ అయి ఉన్నారు. అలాగే అమర్ సార్ ఉన్నారు. తెలుగుకి వచ్చేసరికి చెన్నారావు గారు ఉన్నారు. అండ్ కంప్యూటర్ అవేర్నెస్లో లలితశ్రీ మేడం ఉన్నారు. బ్యాంకింగ్లో వచ్చేసి రోహిత్ సార్. మేము ఇవన్నీ ఎందుకు ముందుగానే చెప్తున్నాము అంటే డియర్ ఫ్రెండ్స్, ఇలా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, బికాస్ మేము వాట్ వి గివ్, మేము బెస్ట్ ఫ్యాకల్టీ అని కేవలం చెప్పడం కాదు, ఆ ఫ్యాకల్టీ నేమ్స్తో సహా. అందుకే చెప్తున్నాం కదండి, మేము ఏవి ట్యాంపర్ చేయము అని. సో వీళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళే చెప్తారు, వీళ్ళ పేరు తీసుకుంటున్నాము అంటే వాళ్ళ కంటెంటే మీకు ఇక్కడ ఇవ్వబడుతుంది. నా ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడబోతున్నారు. ఎస్, నోటిఫికేషన్ రాబోతుంది. ఫ్రెండ్స్, బి అలర్ట్. ఇప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ దేంట్లో 2 లక్షల పైగా తెలంగాణ స్టేట్లో వివిధ కేటగిరీలో ఇవ్వబోతున్నాము అని మనకు ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో మనం కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? త్వరలో వస్తుంది. కానీ మీ అందరికీ తెలిసినటువంటి ఈ ప్రొవర్బ్ ఒకసారి చెప్తాను. ఎర్లీ బర్డ్ ఫ్లైస్ హై. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆగకండి. అది 3 నెలల తర్వాత వస్తుందా, 4, 5, 6? మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయండి. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి మీలో కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో పెరిగిపోతుంది, జాబ్ తప్పకుండా వస్తుంది అనేది. ఎస్, ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని మీ సక్సెస్ దగ్గర చేస్తుంది. అందుకని స్టార్ట్ ఎర్లీ. అలాగే చూడంండి, తెలంగాణలోనే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు ఇంకా కొన్ని కలుపుకుంటే 75,000 కంటే ఎక్కువ జాబ్స్ పైన నోటిఫికేషన్ రాబోతుంది. అందుకని ఐ సజెస్ట్ యూ స్టార్ట్ ఎర్లీ. వెల్ డియర్ ఫ్రెండ్స్, నౌ ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ ₹1 కోర్స్తో మాకు ఏంటండి లాభం కదా? ఇదే కదా మీ అందరి యొక్క డౌట్. ₹1తో ఏంటండి లాభం చెప్తాను. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ ₹1 కదా అని చెప్పేసి సబ్జెక్ట్ కంటెంట్ తగ్గించడమో లేదంటే కొన్ని వీడియోస్ మాత్రమే అప్డేట్ చేయటమో అలాంటి పనులు లేదండి. మీరు మొత్తం కోర్స్ 12 నెలలకి మీరు ₹1,000 పెట్టుకునే కోర్స్ ఏదైతే ఉంటుందో అదే కోర్స్ మొత్తం అన్ని వీడియోలతో సహా మీకు ₹1కే ఇస్తున్నాను. ఓకే, అది మీరు గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ ముందుగా ఆ పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నాను. నౌ డియర్ ఫ్రెండ్స్, ఈ ₹1 కోర్స్ యొక్క యూజ్ ఏంటి? ఒక్కటి కాదు, యూజెస్ ఏంటి అని మీరు అడగాలి నన్ను. నా ఫస్ట్ థింగ్ ఒకసారి చూడండి, ఇక్కడ 1 మంత్ కోర్సుకి ₹1. ఫస్ట్ మీకు ఒక డౌట్ వస్తుంది, 1 మంత్లో మేము అన్ని సబ్జెక్ట్స్ని నేర్చుకోగలుగుతామా? మొత్తం అంతా కూడా 1 మంత్లో మేము కంప్లీట్ చేయగలుగుతామా అన్నది మీ డౌట్. దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. డెఫినెట్గా మీకు 1 మంత్ కంటే ఎక్కువ టైం కావాలి. 1 మంత్ కంటే ఎక్కువ టైం కావాలి. మరి 1 మంత్ కోర్స్ యూజెస్ ఏంటి? డెఫినెట్లీ డియర్ ఫ్రెండ్స్, మీలో చాలామంది అంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ యొక్క కోర్స్ని ఆల్రెడీ మీరు పర్చేస్ చేసి ఉంటారు. కానీ దాని వ్యాలిడిటీ అయిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ వ్యాలిడిటీ అయిపోయింది. మళ్ళీ కోర్స్ కొనాలంటే మీరు మళ్ళీ మొత్తం అంతా కూడా ఫుల్ పైసా పెట్టి కొనాలి, అవునా? ఇప్పుడు ఏంటంటే ఈ ₹1 కోర్స్ తీసుకుంటే మీరు ఏ టాపిక్స్, ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్, అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఒక పర్టిక్యులర్ టాపిక్ కావాలి, ఒక పర్టిక్యులర్ టాపిక్లో నేను మళ్ళొక్కసారి రివిజన్ కావాలి అంటే మీకు ఇదేంటి, దేనికి పనికి వస్తుందన్నమాట?
రివిజన్కి పనికి వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటండి, రివిజన్కి పనికి వస్తుంది. ద సెకండ్ వన్, కొంతమంది పిల్లలకి వాళ్ళకి ఏంటంటే వీఆర్ కంఫర్టబుల్ విత్ ఏ బి అండ్ సి అండ్ డి, పేరు చెప్పట్లేదు, అది ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, వీఆర్ కంఫర్టబుల్. కానీ మాకు ఈ పర్టిక్యులర్ సబ్జెక్టే కావాలి, ఓన్లీ రీజనింగ్ కావాలి, ఓన్లీ మ్యాథ్స్ కావాలి, ఓన్లీ ఇంగ్లీష్ కావాలి, ఓన్లీ ఏపీ హిస్టరీ కావాలి, ఓన్లీ తెలంగాణ మూమెంట్ కావాలి, ఇలా అనుకున్న వాళ్ళకి ఆ మొత్తం అంతా కూడా 1 మంత్లో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కదండి, జస్ట్ ఫర్ 1 రూపీ, జస్ట్ ఫర్ 1 రూపీ. ఎస్, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎస్ రివిజన్ పర్పస్కి ఒకటి, కేవలం ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి రెండవ యూజ్ అయిపోయింది. నౌ ద థర్డ్ యూజ్, న్యూ స్టూడెంట్స్కి ఈ 1 రూపీ కోర్స్ ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్లా ఉంటుందన్నమాట. 1 రూపీ ఇచ్చేసి అసలు విఎంఆర్ లాజిక్స్ ఏంటి, ఇందులో చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అసలు ఈ విఎంఆర్ లాజిక్స్ని నేను జాయిన్ కావచ్చా అని డౌట్గా ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ కోర్స్ని 1 రూపీకి తీసుకుంటే మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు. ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ యువర్ డెసిషన్ విల్ బి ప్రో విఎంఆర్. అంటే తప్పకుండా మీరు విఎంఆర్ లాజిక్స్ని కొంటారు అంటే పర్చేస్ చేస్తారు. ఏంటి, కోర్స్ని, దేనికోసం, మీ డ్రీమ్ జాబ్ మీ దగ్గరికి రావడం కోసం. ఓకేనండి, అంటే అంత ఇదిగా మీరు ఎలా చెప్తున్నారు మేడం అని మీరు అంటున్నారా, ఒక్కసారి కొని చూడండి. ఓకే, సో నౌ నెక్స్ట్ వన్, అనదర్ వన్. ఈ మధ్యలో మనకి గిఫ్ట్లు అంటే అందరూ కూడా బర్త్డే సందర్భంగా కావచ్చు, మరి ఏదైనా ఒక పర్టిక్యులర్ సందర్భంలో కావచ్చు, గిఫ్ట్లు అంటే ఏం చేస్తారండి, దే థింక్ దట్ నేను ఒక బంగారం రింగ్ కొనిస్తాను, లేదా బ్యాంగిల్ కొనిస్తాను, లేదా చైన్ కొనిస్తాను, లేదంటే మంచి బట్టలు కొనిస్తాను, ఇలా 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 చాలా డబ్బులు అవన్నీ అంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఇచ్చే బహుమతి దాని యొక్క విలువ అనేది కేవలము డబ్బులో రాదండి, దాని యొక్క ఉపయోగంలో వస్తుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే బహుమతి ఎలా ఉండాలంటే దాని ఉపయోగం ఏంటి అనేది మనం చూడాలి, ఎంత డబ్బు పెట్టామో అనేది కాదు. సో మీరు ఒక్కసారి చూడండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఒక జాబ్ కావాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్కి 1 రూపీతో ఇది కొని మీరు ఇచ్చి చూడండి, ఆ అబ్బాయికి జాబ్ వచ్చాడంటే ఫర్ ఎవర్ మీరు ఆ అబ్బాయికి ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలుస్తుంది, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటారు. సో ఈ 1 రూపీ కోర్స్ ఒక గిఫ్ట్ లాగా మీరు ఇచ్చారంటే ఒక అమూల్యమైనటువంటి బహుమతిని మీరు మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. అండ్ అనదర్ వన్, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాడు ఆన్లైన్లో, ఆల్రైట్, కొన్ని వేల రూపాయలు పెట్టి కొనేశాడు, ఆల్రైట్ అండి. మరి ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంకొక కోర్స్ కూడా తీసుకుంటే బాగుంటుంది, మేము కంపారిజన్ చేసుకుంటాము, మేము ఒకసారి చూడాలనుకుంటున్నాము అని ఎవరైనా అనుకుంటున్నారనుకోండి, ఎస్, కంపేర్ చేసుకోండి, మేము ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాం కదా, కంపేర్ చేసుకోండి. సో కంపేర్ చేసుకోవడం కోసం మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు, కేవలం ఒకే ఒక్క రూపాయి చాలు. సో కదండి, ఎన్ని యూజెస్ ఉన్నాయి ఈ 1 రూపీ కోర్స్. అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 7th, 8th, 9th ఈ 3 డేస్లోనే మీరు ఈ కోర్స్ని 1 రూపీకి పర్చేస్ చేయగలుగుతారు. ఓకే, ఇది దేనికోసం ఇస్తున్నామో ఆల్రెడీ తెలిసింది కదండి. ఎస్, మన బిలౌడ్ సార్ విఎంఆర్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ 1 రూపీ కోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, విఎంఆర్తో ఉన్నాము అంటే సక్సెస్తో ఉన్నట్టే మనం. ఆల్ ది బెస్ట్, బాయ్.